పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మనకున్నటువంటి నెగటివ్ ఎమోషన్స్, హెవీ ఎమోషన్స్, పెయిన్ఫుల్ ఎమోషన్స్ గురించి మాట్లాడడం, వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తాం. కానీ డాక్టర్ డేనియల్ సేగల్ ఏమంటాడు అంటే, మనము పేరెంట్స్గా పిల్లల్ని మాట్లాడించాలి. వాళ్ళకున్నటువంటి హెవీ ఎమోషన్స్, పెయిన్ఫుల్ ఎమోషన్స్ గురించి మాట్లాడించాలి. అలా మాట్లాడించినట్టయితే ఇంటర్నల్గా ఉన్నటువంటి పెయిన్ఫుల్ ఎమోషన్స్ అవన్నీ ఎక్స్టర్నలైజ్ అవుతాయి. సో ఈ విధంగా పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళను ఆ ఎమోషన్స్, ఎందుకంటే వాళ్ళకు స్కూల్లో లేకపోతే బయట ఈవెన్ ఇంట్లో కూడా ఏదైనా వాళ్ళకు ఆ విధంగా అనిపించవచ్చు. కాబట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు ఎమోషన్స్ను ఎక్స్టర్నలైజ్ చేస్తూ ఉండాలి. పాపం పిల్లలకు తెలీదు మనకున్నటువంటి ఈ ఎమోషన్స్ బయటకు మనం వర్బలైజ్ చేసి బయటకు ఎక్స్టర్నలైజ్ చేయాలని వాళ్ళకి తెలీదు. మనం కూడా అన్ఫార్చునేట్గా మనం కూడా సైకలాజికల్గా, ఫిజియలాజికల్గా, సోషల్గా అలాగే మనం కూడా పెరిగాం. కాబట్టి మనం దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఇది లాంగ్ టర్మ్లో చాలా ప్రమాదకరంగా మారుతుంది పిల్లలకు. అందుకోసమే పేరెంట్స్ ఎమోషనల్ డాక్టర్స్గా ఉండాలి. అంటే వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని మాట్లాడించాలి. వాళ్ళకు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ హెవీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి ఎక్కువ మాట్లాడించాలి. మనం కూడా వాటి గురించి ఎక్కువ మాట్లాడాలి. అప్పుడు పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది, ఎమోషన్స్ గురించి మాట్లాడడం తప్పు కాదు, అది ఎవరికైనా వస్తాయి. సో ఇలా మాట్లాడడం వల్ల మనకు ఉపయోగమే జరుగుతుంది అని తెలుస్తుంది. అందుకోసమే పేరెంట్స్గా మీరు ఎమోషన్స్ గురించి మాట్లాడండి ఇంట్లో. అదేవిధంగా మీ పిల్లల్ని కూడా ఎమోషన్స్ గురించి మాట్లాడించండి. ఇది లాంగ్ టర్మ్లో ఇది చాలా బ్రెయిన్ సపోర్టివ్ యాక్షన్. ఇది చాలా మంచిది వాళ్ళకి హెల్త్కి, ఎమోషనల్ హెల్త్కు. మీరు ఒక ఆస్తిని ఇచ్చినట్లే పిల్లలకి. అందుకోసమే డాక్టర్ డేనియల్ సేగల్ దీన్ని చక్కగా నేమ్ ఇట్ టు టేమ్ ఇట్ అనే మెథడ్ అంటాడు. అంటే ఎప్పటికప్పుడు మనం దీన్ని శుభ్రం చేస్తూ ఉండాలి, ఎమోషన్స్ అన్నిటిని మాట్లాడిస్తూ ఉండాలి. ఈ అలవాటును చేయండి పిల్లలకు. వాళ్ళు ఎమోషనల్ హెల్తీగా తయారవుతారు. అందుకే ఐ ఫీల్ డిస్కరేజ్డ్, ఐ ఫీల్ ఎంబారస్డ్, ఐ ఫీల్ యాంగ్షియస్, ఐ ఫీల్ స్కేర్డ్, ఐ ఫీల్ డిసప్పాయింటెడ్. ఈ విధంగా మాట్లాడము, ఈ విధంగా లేబుల్ చేయడము వీక్నెస్ కాదు, ఇది హెల్దీ ప్రాసెస్.